జై శ్రీరామ్. తిరుమల ఇంతకీ వైష్ణవ క్షేత్రమా లేదంటే ఇతర మతాల క్షేత్రమా అనేసి అడుగుతా ఉన్నాను. వైష్ణవ క్షేత్రం అని అందరికీ తెలుసు కదా. ఇతర మతాలు అనేసి అంటే ఏవి? నేను చెప్పేది క్రిస్టియన్, ముస్లిం ఆ మతాల గురించి కాదు. ఉన్నాయి కదా కొన్ని అవైదిక మతాలు, స్మార్తం, శైవం, శాక్తేయం అనేసి అనుకుంటా. అవి వాటికి తిరుమలకు సంబంధమే లేదు. తిరుమల అనేది పరిపూర్ణంగా విష్ణుదేవుని క్షేత్రం, వైష్ణవాలయం మాట. అంటే వీళ్ళు స్మార్తుల్లో కొంతమంది ఏమంటారంటే వెంకట ప్లస్ ఈశ్వర, వెంకటేశ్వర అయిందంట. ఈశ్వర అనే నామం ఉంది కాబట్టి అది స్మార్త క్షేత్రం అంట, ఒక వైష్ణవ క్షేత్రం మాత్రమే కాదంట. అట్లనేసి సొల్లు వాగుళ్ళు టీవీల్లో కూర్చొని వాగిండారు. ఈశ్వర అనే పేరు నిజానికి ఎవరిదిరా? ఈశ్వర అంటే ఏమి? ఈశ్వరుడు సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, సకల లోకేశ్వరుడు, అనంతుడు, అచ్యుతుడు, పరమాత్ముడు, పరంధాముడు. ఇవన్నీ ఎవరి పేర్లు? విష్ణు పేర్లు, విష్ణునామాలు ఇవి, విష్ణు సహస్రనామాలు ఇవి. వాటిల్లో నుంచి వీళ్ళు కాపీ కొట్టి దొంగిలించి శివుడికి తగిలించినారు ఈశ్వర ఈశ్వర అనేసి. మళ్ళీ వీళ్ళు ఆంజనేయ స్వామిని కూడా రుద్రాంశ సంభూతుడంట, రుద్ర సంభవాయ నమః అనేసి మంత్రాలు, తప్పుడు మంత్రాలు, తప్పుడు కల్పిత కట్టుకథల్ని అల్లిండారు. దానికి ఆంజనేయ స్వామి వారికి శివునికి ఎటువంటి లింకు లేదు. ఆయనేమి శివుని అంశలో జన్మించలేదు. అంజనాదేవి ఏమి శివుని గురించి తపస్సు చేయలేదు. శివుని వరం వల్ల ఏమీ ఆంజనేయ స్వామి పుట్టలేదు. సరేనా? ఆంజనేయ స్వామి వారు రామాయణం ప్రకారం శ్రీరామ భక్తుడు, అంతే. ఆయన ఒక వానరుడు. లేనిపోని కల్పితాలు చేర్చి తిరుమలని ఈ స్మార్తులు వచ్చి ఆక్రమించి శృంగేరిపేట వాళ్ళు, అడ్డబొట్ల వాళ్ళు భ్రష్టు పట్టించినారు. పనికి మాలిన పిచ్చి పుస్తకాలంతా రాసేది, రిలీజ్ చేసేది, కాదంబరి ఇట్లాంటివి ఈ విధంగా చేసి మన సాంప్రదాయాలని, శాస్త్రాలని పూర్తిగా నాశనం చేసి పెట్టిండారు. ఆలోచించండి, ప్రజలు ఆలోచించండి. ఇవన్నీ సత్యాలు నేను మాట్లాడుతూ ఉండేది. అది కాదని మీరు మిడిమిడి జ్ఞానంతో వచ్చి బూత్ కామెంట్లు రాసినంత మాత్రాన ఎవ్వడికి దీనివల్ల నాకేం నష్టం లేదు. ఇంకా మన సాంప్రదాయాలు అట్టడిగిలోకి వెళ్ళిపోతాయి, మన దేవాలయాలు ఇంకా భ్రష్టు పట్టిపోతాయి. తెలుసుకోండి.